అన్ని దేశాల ఉత్పత్తులపై అమెరికా పన్నుల మోత మోగనుంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ట్రేడ్ వార్ పై తగ్గేదేలే లేదన్న ట్రంప్ పరస్పర సుంకాలు 10 నుంచి 15 దేశాలకు మాత్రమే పరిమితం కాదని క్లారిటీ ఇచ్చారు. అన్ని దేశాలపై పరస్పర సుంకాలను అమలు చేసి తీరుతామన్నారు. యుఎస్ పై భారం మోపిన దేశాలపై బదులు తీర్చుకుంటామని, దశాబ్దాలుగా భారీ పన్నులతో పలు దేశాలు అమెరికాను ఆర్థికంగా నష్టపరిచాయన్నారు. అమెరికాకు వారు చేసిన నష్టం కంటే ఎక్కువగా టారిఫ్లు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇక దీనిపై స్పందించడానికి మనతో పాటు ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అంటే ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? అంటే మామూలుగా ట్రంప్ చెప్పిందే చేస్తున్నాడు, కానీ చాలా మంది ఏంటంటే అంత దూరం పోడు, అంత చేయడు అనేది అనుకున్నారు. పైగా పోయిన వారం ట్రంప్ వైట్ హౌస్ ఎకనామిక్ సలహాదారు ఒక ఆయన మాట్లాడుతా ప్రధానంగా అమెరికాకి వాణిజ్య లోటున్న 10-15 దేశాలు టార్గెట్ గానే టారిఫ్లు ఉండొచ్చు అన్నట్లుగా వ్యాఖ్యానించడం కొంత ఆశ కలిగించింది చాలా దేశాల్లో. ఎందుకంటే చాలా దేశాలు ఏంటంటే ఆ 10-15 దేశాల జాబితాలో తాము ఉండవని, కాబట్టి టారిఫ్ల మోత తమ మీద ఉండదని అమెరికా ఆశించింది. కానీ వాళ్ళ ట్రంప్ చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఆ 10-15 దేశాలు అనేదే కాదు, మొత్తంగా బ్లాంకెట్ గా అందరి మీద ఇవాళ టారిఫ్లు విధిస్తామని చెబుతున్నాడు ఆయన. దానికి ఆయన ముఖ్యంగా చెబుతున్నది ఏంటంటే, మొదటి నుంచి చెబుతున్న కారణం చాలా దేశాలు అమెరికాతో ఉన్న వాణిజ్యంలో అమెరికాని ఏకపక్షంగా నష్టపరిచినాయి అని, అమెరికా ఉద్యోగాలను నష్టపరిచినాయి అని, అమెరికా సంపదని కొల్లగొట్టినాయి అని, దానికి ఇప్పుడు బదులు తీర్చుకుంటామని, అంటే దానికి బదులుగా ఈ రోజు ఆ అసమాన వాణిజ్యాన్ని ఆపుతామని చెప్పి ప్రధానంగా ఆయన చెబుతున్నాడు. దానిలో భాగంగానే ఈ రోజు అన్ని దేశాల మీద టారిఫ్లు ఏప్రిల్ 3వ తారీఖున ఆయన విముక్తి దినం అంటే లిబరేషన్ డేగా ప్రకటించాడు. అంటే అమెరికా టారిఫ్ల సంఖ్యల నుంచి కావచ్చు, లేకపోతే అసమాన వాణిజ్య సంఖ్యల నుంచి బయటపడబోతుంది అనేది ఆయన వాదన. సో కాబట్టి ఏంటంటే భారతదేశానికి కూడా ఇది మేలుకొలుపు. నిన్నటిదాకా భారత ప్రభుత్వం తాలూకు ప్రతినిధులు 4 రోజుల పాటు అమెరికా ప్రతినిధులతో చర్చలు జరిపారు. బయలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ కి కొంతవరకు అంగీకారం కుదిరింది. తొందరలోనే అది ఒక కొలిక్కి తేవాలని నిర్ణయించుకున్నారు. కానీ టారిఫ్ల విషయం మాత్రం ఏ విషయం తేల్చకుండానే ఆ చర్చలు ముగిసినాయి. కాబట్టి ఏంటంటే భారత ప్రభుత్వం వ్రతం జెండా ఫలితం దక్కనట్లు బడ్జెట్ నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు బడ్జెట్ నుంచి అమెరికాకు అనేక రాయితీలు ఇచ్చింది భారత ప్రభుత్వం. టారిఫ్ల ప్రకారంగా ఆటోమొబైల్ ఇంపోర్ట్స్ మీద టారిఫ్ తగ్గించింది. అలాగే బోర్బన్ విస్కీ దాని మీద కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే మీద టారిఫ్ తగ్గించింది. చాలా విషయాల్లో రాజ్యాలకు భారతదేశం అంగీకరించిన అమెరికా మాత్రం మొత్తానికి తాను అనుకున్న విధంగానే ముందుకు పోతుంది. కాబట్టి ఏప్రిల్ 3వ తారీఖు ఎలా ఉండదు అనేది గమనించాలి. ఎందుకంటే ఇంకా 2 రోజుల్లోనే ఉంది, రేపు ఎల్లుండి కాకుండా ఆ తర్వాత 3వ తారీఖే. కాబట్టి ట్రంప్ విధించనున్న టారిఫ్ల ప్రభావం ప్రపంచం మీద ఎలా ఉంటుంది అనేది, టారిఫ్లు అలాగే గనక ముందుకెళ్లేటట్లయితే భారతదేశానికి రానున్న వాణిజ్య సంవత్సర కాలంలో $7.3 బిలియన్ల మేరకు నష్టం వస్తుందని, ఓవరాల్ గా $31 బిలియన్ల మేరకు భారత వాణిజ్యం దెబ్బతింటుంది అనేది కూడా అంచనాలు ఉన్నాయి. Thank you, sir, for the analysis.